నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ అజయ్, ఫ్లవర్ థెరపిస్ట్. ఇంతకుముందు కిడ్నీ ప్రాబ్లమ్స్ అంత జనరల్‌గా వచ్చేవి కాదు. బట్ ఇట్స్ బికమ్ ఎ వెరీ కామన్ అక్కరెన్స్ నౌ. ఈవెన్ 20, 30 ఇయర్స్‌లో గూడా చాలామందికి రీనల్ ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి. కిడ్నీ స్టోన్స్ ఉంటున్నాయి. ఇదంతా గూడా మన లైఫ్ స్టైల్ ఇంబాలన్స్ వల్ల, ఎస్పెషల్లీ విత్ ఫోకస్ ఆన్ డైటరీ రెస్ట్రిక్షన్స్. వీటన్నిటి వల్ల ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటది. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇవాళ రేపు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న డైట్ కరెక్ట్‌గా ఉండట్లేదు. వాటర్ కూడా ఇంతకుముందు తాగినంత ఫ్రీగా ఇప్పుడు తాగలేకపోతున్నాం. ఆర్ఓ వాటర్ అనో, లేకపోతే ఏదో ఒకటి ప్రాసెస్ చేసుకొని తీసుకుంటున్నాం గానీ, డైరెక్ట్ చెరువు నీళ్ళు ఇవి బావుంటాయి. ఇదిగో ఈ నూతి నీళ్ళు బావుండేవి. గ్రౌండ్ వాటర్‌ని గానీ ఏవి కూడా మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం. దాంతోటి చాలా ఇంబాలెన్సెస్ వచ్చినాయి. అండ్ మన డైట్‌లో గూడా. వీటన్నిటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. వీటిని అడ్రెస్ చేయడానికి మనం ఒక మెడిసిన్ తయారు చేసాం. ఇదేంటంటే మన స్వాదిష్టాన చక్రం మీద పనిచేసి కిడ్నీ ప్రాబ్లమ్స్‌ని అది రెక్టిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీనిలోని మేజర్‌గా చూసుకుంటే ఓకే. రీనల్ ఫెయిల్యూర్స్ ఉన్నా గానీ చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ ఇవాళ రేపు చూస్తున్నాం. అదేంటంటే అక్కడ మన నెఫ్రాన్స్ అని కిడ్నీలోని ఆ ఫిల్టర్ చేసే సెల్స్ ఉంటాయి. వాటి దగ్గర కాల్షియం డిపాజిట్స్ ఫార్మ్ అయ్యి మెల్లిమెల్లిగా గ్రో అయ్యి అదొక గట్టిగా ఒక గడ్డలాగా తయారైపోతుంటది. సో, దానికేంటంటే ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌లోని ఆపరేషన్ చేస్తారు. ఎయిదర్ కొన్ని చిన్న స్టోన్స్ అయితే వాళ్ళు అది లేజర్స్‌తోనో, దేనితోనో బ్లాస్ట్ చేసి లేదంటే ఇంట్రావీనల్ చిన్నవి పంపించి పిన్సర్స్ దాంతోని బ్రేక్ చేయడానికి అవుతుంది. బట్ ఒక లెవెల్ దాటిన తర్వాత అంటే ఒక 3, 4 సెంటీమీటర్స్ దాటిన తర్వాత సైజు దాన్ని అక్కడ ఆపరేషన్ చేసి అక్కడి దాకా కిడ్నీ రిమూవ్ చేయాల్సొస్తుంది. సో, దీని రీజన్ ఏంటి అని చూస్తే వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం తినే ఫుడ్‌లో మినరల్ కంటెంట్ ఎక్కువుండే ఫుడ్ తీసుకుంటున్నాం. అంటే ఎస్పెషల్లీ ఏంటి ఇవాళ రేపు క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారట్ ఈ బ్రాసికేసి మెంబర్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటి కన్జంప్షన్ ఎక్కువైంది. ఇప్పుడు మనకి యూరోప్‌లో గానీ ఎక్కడైతే ఇవి పండుతాయో అవి జస్ట్ ఒక సంవత్సరంలో ఒక 2, 3 నెలలు మాత్రమే తినేవాళ్ళు. రెస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకుండేది కూడా కాదు. అందుకే ఆ చలి ప్రదేశంలో అది పండినప్పుడే అది ఫ్రెష్‌గా తీసుకొని తినేవాళ్ళు. తర్వాతంతా వేరే ఫుడ్స్ ఉండేవి. సో, అంతవరకు పర్వాలేదు. బట్ ఇక్కడ మన క్లైమేట్‌కొచ్చేసరికి ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ వల్ల, ఇక్కడ పండించడం వల్ల వీటిని రెగ్యులర్‌గా త్రూ ఔట్ ద ఇయర్ తీసుకుంటున్నాం. అండ్ వీఆర్ టేకింగ్ దట్ ఇన్ హ్యూజ్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం. సో, ఈ వెజిటబుల్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ గానీ, అండ్ ఆల్సో గాల్ బ్లాడర్ స్టోన్స్ గానీ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఈ ఫుడ్స్ అయితే కంపల్సరీగా అవాయిడ్ చేయాల్సుంటదండి. రెండోదేంటంటే ఆకుకూరలు కూడా మనకి చాలా మంచిది అని చెప్పి అంటారు గానీ, అది కూడా రోజు తినడానికి లేదు. ఏదో వారంలో ఒకసారో, 2 సార్లో ఆకుకూరలు తీసుకుంటే పర్వాలేదు గానీ, అది డైలీ తీసుకునే ఫుడ్డు కాదు. ఎందుకంటే వీటన్నిటిలోని మనం ఏ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా ప్లాంటు ఆ కింద నుంచి వాటర్‌ని, మినరల్స్‌ని అబ్జార్బ్ చేసుకొని, బయటున్న సన్‌లైట్‌ని తీసుకొని, అది ఎనర్జీగా కన్వర్ట్ చేసి, దాన్ని ఒక ఫుడ్ కింద కన్వర్ట్ చేసి వెజిటబుల్స్‌లోను గానీ, ఫ్రూట్స్‌లో గానీ స్టోర్ చేసుకుంటది. బట్ మనం ఇప్పుడు క్యాబేజ్ గానీ, కాలీఫ్లవర్ గానీ, లేదా బీట్రూటు, క్యారెట్టు, ఆకుకూరలు తీసుకుంటే డైరెక్ట్‌గా అందులో ఉండేది ఫుడ్ సోర్స్ కన్నా ఈ డైరెక్ట్ మినరల్ కంటెంట్ ఎక్కువుంటది. అంటే ఈ కాల్షియం ఏదైతే ఉంటదో, ఈ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్గానిక్ మాలిక్యూల్‌కి అటాచ్ అవ్వదు. డైరెక్ట్‌గా ఇనార్గానిక్ ఫార్మ్‌లో ఉంటది. అంటే బేసికల్‌గా మనం ఇప్పుడు ఎక్కువ సొద్దు ముక్కలు తిన్నామనుకోండి, అది కూడా మీకు కిడ్నీ స్టోన్ కాజ్ చేస్తది. అలాగే ఈ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా అదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, ఇదంతా అక్కడ సెటిల్ అవ్వాలి అంటే దానికొక సబ్‌స్ట్రేట్ కావాలి. అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక కాలువ పారుతుంది. వాటర్ అంతా ఫ్రెష్‌గానే ఉంటది. కానీ అందులో ఎక్కడైనా ఒక చోట ఒక రాయేసాం అనుకోండి, దాని చుట్టూతా ఈ నాచు గాని, ఇయన్నీ అక్కడ పెరిగే ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, మన లోపల కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే దగ్గర గూడా ఇలాంటి మెకానిజమే. ఒక అంటే మనకి పడని మాలిక్యూలో లేకపోతే అక్కడేదో యూజ్‌లెస్ సబ్‌స్టెన్స్ అక్కడొచ్చినప్పుడు,
దాన్ని బేస్ చేసుకొని చుట్టూతా ఈ కాల్షియం మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా కాల్షియం ఇవన్నీ కూడా అక్కడ సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. సో, ఆ సబ్‌స్ట్రేట్ అనేది రాకుండా ఉండడానికి మనం ఆ టాక్సిక్ సబ్‌స్టెన్సెస్ అంటే శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ రాకుండా, ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వకుండా, బాడీలో ఎక్కువ టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూసుకోవాలి. సో, దీనికేంటంటే ప్రోటీన్ మెటబాలిజం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇవాళ రేపు ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది. శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నప్పుడు, అవి కీటోన్స్ కిందో, లేకపోతే ఈ లార్జ్ మాలిక్యూల్స్ కిందో విచ్ కాంట్ బి సెంట్ ఔట్ త్రూ ద కిడ్నీస్ ఫార్మ్ అయినప్పుడు, అక్కడ అది సెటిల్ అయ్యి ఇట్ విల్ స్టార్ట్ యాక్టింగ్ యాస్ ఎ సబ్‌స్ట్రాక్ట్ అండ్ అట్రాక్ట్ ద అదర్ మాలిక్యూల్స్. మూడో ఫ్యాక్టరు ఎమోషనల్ ఫ్యాక్టర్ వచ్చేసరికి, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్‌కి, మన అడ్రినలిన్స్‌కి చాలా క్లోజ్ లింక్ ఉంటది. అడ్రినలిన్ గ్లాండ్ ఏంటి? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. సో, కిడ్నీ ప్రాబ్లమ్స్‌కి మనకి బ్యాక్ ఎండ్ ఎమోషన్ అనేది ఒక ఇన్‌సెక్యూరిటీ, ఫియర్ అనమాట. డైరెక్ట్ ఫియర్ గాదు. బట్ ఏదన్నా ఒక యాస్పెక్ట్‌లో మనకి ఒక ఇన్‌సెక్యూరిటీ ఉన్నప్పుడు, అది ఆహ్, మనకి ఇట్ లీడ్స్ టు అదర్ కిడ్నీ కాంప్లికేషన్స్. సో, వీటినన్నిటిని అడ్రెస్ చేస్తా మనది మెడిసిన్ తయారు చేసామండి. అది లిక్విడ్ ఫార్మ్‌లోనే ఉంటది. సో, ఇది అంటే ఒక మోడరేట్ సైజ్ వరకు కిడ్నీ స్టోన్స్ ఉంటే, ఎందుకంటే ఇది మన స్వాదిష్టాన చక్రాన్ని బేస్ చేసుకొని తయారు చేసిన మెడిసిన్. కిడ్నీస్ యూరినేషన్ అనేది మన కంట్రోల్‌లో ఉండాలి. వాటర్‌ని ప్యూరిఫై చేసే సిస్టమ్. అలాగే మన స్వాదిష్టాన కూడా ప్యూరిఫికేషన్ మీద పనిచేస్తది ఆ చక్రం. సో, మన స్వాదిష్టాన చక్రం కూడా ప్యూరిఫికేషన్ మీద పనిచేస్తది. కాబట్టి కిడ్నీస్‌కి దానికి క్లోజ్ రిలేషన్ ఉంటది. సో, ఈ మెడిసిన్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఒక మోడరేట్ సైజ్ వరకు ఉన్న కిడ్నీ స్టోన్స్, మరీ లార్జ్ స్టోన్స్ అయితే కరవవు కానీ కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి, ఆహ్, ఏదైతే ఆ డీటాక్సిఫికేషన్ మెకానిజం ఉంటదో, రైట్ ఫ్రమ్ ద బ్లడ్ లెవెల్ డీటాక్సిఫికేషన్ అయ్యి, ఆ స్టోన్స్ మెల్లిమెల్లిగా కరిగి బ్రేక్ డౌన్ అయ్యి బయటకొచ్చేస్తుంటాయి. అండ్ ఈ మెడిసిన్‌తో పాటు ఏంటంటే కొంచెం ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి. బార్లీ వాటర్ ఈజ్ వెరీ గుడ్ వే టు యూనో స్టోన్స్‌ని రిమూవ్ చేయడానికి. అలాగే కొంచెం ఎక్కువ తీయగా కాసే కాయగూరలు బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆనపకాయ అలాంటివి తినాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూటు ఇలాంటివి అవాయిడ్ చేసుకొని, కొంచెం మంచి డైటు, ప్రోటీన్‌ని తగ్గించి, ఎక్కువ లిక్విడ్స్, ఫుడ్ కూడా కొంచెం మంచి ఫైబ్రస్, ఎనర్జిటిక్ ఫుడ్ తీసుకుంటా, హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఆ కిడ్నీ స్టోన్స్‌ని న్యాచురల్‌గానే మనం రిమూవ్ చేయొచ్చండి. థాంక్ యూ.